స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించడంతో ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఏ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీల ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో ఊహించని రీతిగా ఇలా మా బీసీలకు అన్ని విధాల అండదండగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి ఆ రోజు మాటిచ్చి నెరవేర్చినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి కులగణన ద్వారా భారతదేశంలో తెలంగాణను రోడ్ మోడల్గా నిలిపి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. బీసీల పక్షపాతి. గత ప్రభుత్వాలు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు అనగదొక్కితే ఒక రెడ్డి బిడ్డ ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు మాటిచ్చి నిన్న క్యాబినెట్లో 42% ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రేపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. తెలంగాణ బీసీల పట్ల, అదేవిధంగా ఆలేరు బీసీల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి, చెప్పిండంటే అది 100కి 100 రూపాయలు చేసి తీరే ముఖ్యమంత్రి. ఇవాళ బీసీలకు ఒక వరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి మారుపేరుగా, సామాజిక న్యాయం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని చెప్పి అక్కడ ఏఐసీసీ అధ్యక్షులు ఖార్గే గారి నేతృత్వంలో ఇక్కడ మా మీ బీసీల ముద్దుబిడ్డ పిసిసి అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీల ముద్దుబిడ్డ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా కొండ సురేఖక్క గారు బీసీల పట్ల నిన్న మంత్రివర్గంలో చర్చించి ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీని. ఏదైతే 2018లో చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని పునర్పరిశీలించి ఆ చట్టాన్ని మార్పులు తెచ్చి ఇప్పుడు కొత్త రిజర్వేషన్ల ద్వారా స్థానిక సంస్థలకు పోవాలి. మేము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పోతానని మాట ఇచ్చినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు నిన్న ప్రత్యేక క్యాబినెట్ ద్వారా ప్రత్యేక ఆర్డినెన్స్ తోటి ఇలా చట్టసభల్లో ఆమోదం పొందింపజేసి గవర్నర్ ఆమోదం చేసి ఇవాళ ఢిల్లీకి పంపి నిన్న మంత్రివర్గంలో సపరేట్గా ఆర్డినెన్స్ ద్వారా 42% మా బీసీలకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అందుకే మా బీసీలమంతా కాంగ్రెస్ వైపు ఉంటాం. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ ఇష్టాన్ని తీర్మానం చేయడం మేము నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటివరకు బీసీల గురించి పట్టించుకున్నాం లేడు. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయంగానే వాడుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ గారి ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉన్నాం. నిజంగా బీసీలను పట్టించుకుంటూ ఉండడు. నడుమ నలిగిపోయేది బీసీలే. ఇలా ఎస్సీలు మన వర్గీకరణ తెచ్చుకోగలిగారు, కానీ బీసీలకు ఎవడొచ్చి బీసీలనే తగ్గిస్తాడు. 50-60% బీసీలను 25 కింద వాడుకున్న తప్ప బీసీలకు గత ప్రభుత్వాలు గత పాలకులు ఏమీ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల బీసీల పక్షపాతి. ఆయన రెడ్డి బిడ్డ అయినా కూడా బీసీల గురించి ఆలోచన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ చేయడం మేము చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా కేసీఆర్ 33% ఉన్న రిజర్వేషన్ను 23% తీసుకొచ్చిండు. ఆయన కింది తీసుకొస్తే దాన్ని 33, 36 కాకుండా 42 తీసుకుపోయిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీసీల తరఫున. అదేవిధంగా మా గ్రామాలలో కూడా మేము ఐక్యమత్యంతో రేపు స్థానిక సంస్థలలో మా పార్టీకి అనుకూలంగా మేము పనిచేసి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం.